రాహుల్ గాంధీ లేవనెత్తిన ఓట్ చోర్ అనే అంశం పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. మనతో పాటు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర నాయకులు చలపతిరావు గారు ఉన్నారు. అన్న నమస్తే. ఓట్ చోరీ అనేటువంటి విషయం రాహుల్ గాంధీ గత పార్లమెంట్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత వాళ్ళ పార్టీకి ఓటమి అనేటువంటి చూసిన తర్వాతనే ఆయన ఈ ప్రత్యేకమైనటువంటి కొంత సర్వే చేసి దీని మీద విశ్లేషణతో ముందుకు వచ్చాడు. ముఖ్యంగా బీహార్కు సంబంధించిన 65 లక్షల ఓటర్ల చర్చ ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటువంటి సబ్జెక్టు మీద ఇవాళ రాహుల్ గాంధీ 16 రోజుల యాత్ర అనేటువంటిది 130 కాన్స్టిట్యున్సీస్ ఆయన తిరుగుతున్నాడు. దీన్ని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా ఈ ఇంక్లూజన్ కానీ ఎక్స్క్లూజన్ కానీ ఓటర్ల యొక్క చేరిక లేకపోతే తొలగింపు ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ 75 సంవత్సరాల పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అనేక తప్పిదాలతోనే ఈ వ్యవస్థ నడుస్తున్నది అనేటువంటిదే మొదటి అభిప్రాయం. ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ ఎన్నికల కమిషన్కు రాహుల్ గాంధీకి అనేటువంటి చర్చ ఫోకస్ అవుతున్నది. ఇది ఎన్నికల కమిషను రాహుల్ గాంధీకి మధ్యన కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి ఎన్నికల వ్యవస్థ ఒక రాజ్యాంగ వ్యవస్థ. అది పక్షపాతంగా ఉందా లేకపోతే అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సేవ చేస్తుందా అనేటువంటి విషయం అనేటువంటిదే ఇక్కడ చర్చ నడుస్తున్నది. ఇది పూర్తిగా అధికారంలో ఉన్నటువంటి పార్టీకి, ఆర్ఎస్ఎస్ బీజేపీ పార్టీకి సేవ చేయడానికి ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్వర్ పనిచేస్తున్నాడు అనేటువంటిదే మాకు కూడా అదే అభిప్రాయం. రాహుల్ గాంధీ ఏ అభిప్రాయం కలిగి ఉన్నాడో అదే అభిప్రాయం మాకు కూడా కలిగి ఉన్నది. ఎందుకంటే ఎలక్షన్ కమిషనర్ యొక్క నియామకము అనే దానిలో ఒక వ్యవస్థ ఉంటుంది. ప్రధానమంత్రి, దాంతోపాటు అపోజిషన్ లీడర్, దాంతో చీఫ్ జస్టిస్, ఈ ముగ్గురి యొక్క అభిప్రాయం మీద ఆధారపడి ఎలక్షన్ కమిషనర్స్ ఏర్పడతారు. అలాంటి రాజ్యాంగ వ్యవస్థ అది ఒక తటస్థంగా ఉండాలి, ఎవరి పక్షంగా ఉండకూడదు. కానీ ఇప్పుడు అది ప్రభుత్వం ఈ విధానం మార్చేసింది. మార్చడం వల్ల ఇవాళ చీఫ్ జస్టిస్ను పక్కన పెట్టింది. న్యాయ వ్యవస్థ తనకు ఉన్నటువంటి అథారిటీని అది వదులుకున్నది. ఇప్పుడు ఏకపక్షంగా కేంద్రంలో ఉన్న ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం జ్ఞానేశ్వర్ అనేటువంటి ఎలక్షన్ కమిషనర్ ద్వారా ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ శక్తుల గెలుపుకు తగ్గట్టుగా ఎక్కడ ఓట్లు పెంచాలి, ఎక్కడ తగ్గించాలి, ఏ రాష్ట్రంలో పెంచాలి, ఏ రాష్ట్రంలో తగ్గించాలి అనేటువంటి వైఖరితోని ఎన్నికల వ్యవస్థను నడుపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దాని పర్యవసానమే ఇవాళ బీహార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటువంటిది జరుగుతున్నది. ఇది ఖచ్చితంగా దేశంలో ఈ ఓటరు, ఓటు హక్కు, ఓటు చైతన్యము ఇవన్నీ కూడా పెరగాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడున్న ఎలక్షన్ కమిషనర్ అనేటువంటిది వ్యవస్థనే తప్పున్నది. అందుకే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ ఈ రివిజన్ అనేటువంటి దాన్ని వెంటనే ఎత్తివేయాలి. ఇది ఎలక్షన్ కమిషనర్ ఇలాంటి పిలుపు ఇవ్వడమే రాజ్యాంగ వ్యతిరేకం. అందుకొరకు ఎలక్షన్ కమిషనర్గా ఏర్పరచడమే రాజ్యాంగ వ్యతిరేకంగా ఉంది. ఇవన్నీ కూడా మార్చాలనేటువంటి డిమాండ్తోని దేశంలో ఒక రాజకీయ ఉద్యమం రావడాన్ని మనం ఆహ్వానించాల్సినటువంటి అవసరం ఉంది.